మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. డాక్టర్ గారు, ఇప్పుడు బాబుకి ఎలా ఉంది? పర్వాలేదు మేడం, ఇంకా స్పృహలోకి రాలేదు. బ్లడ్ ఎక్కి చేస్తే అంత నార్మల్ అవుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. అవును, గాయత్రి ఎక్కడా? అదిగో భయపడి అక్కడ పారిపోతున్నట్టుంది. గాయత్రి ఒంటరిగా అక్కడేం చేస్తుంది? గాయత్రి, ఏంటమ్మా ఇక్కడున్నావు? నువ్వు బ్లడ్ ఇవ్వాలి కదా, అందరూ వెయిట్ చేస్తున్నారు. త్వరగా రా. అమ్మా, నువ్వు పద, రా, పద, రా. చూసావు రాదా, దేవకి మేడం ఆ సత్యని చేయి పట్టుకుని తీసుకొస్తుంటే నాకు బలివ్వబోయే పోతుని లాక్కొస్తున్నట్టుగా అనిపిస్తుంది. డాక్టర్ గారు, మా గాయత్రి బ్లడ్ తీసుకోండి. అమ్మా, నాకు భయంగా ఉందమ్మా. మేమంతా ఉన్నాం కదా, భయం ఎందుకు? డాక్టర్ గారు, బ్లడ్ ఇచ్చేటప్పుడు మేము లోపల ఉండొచ్చా? ఉండొచ్చు మేడం, ఏం పర్వాలేదు. పద, నీతో పాటు మేమందరం ఉంటాం. పైగా చిన్నబాబు కోసమే కదా. పద. పడుకోబెట్టండి. కూర్చోండి మేడం. కూర్చో. ఏం కాదమ్మా, నేనున్నాను కదా. ఇంజెక్షన్ ఇవ్వండి. ఇదిగోండి డాక్టర్. గాయత్రి, గాయత్రి, గాయత్రి ఏమైందమ్మా? డాక్టర్, గాయత్రికి ఏమైంది? ఎందుకు ఇలా పడిపోయింది? గాయత్రి, గాయత్రి. మళ్ళీ ఏదో తలతిక్క ప్లాన్ వేసుంటుంది. నొక్క తెలివితేటలు, నక్క బుద్ధి. గాయత్రి, అమ్మ గాయత్రి, గాయత్రి, కళ్ళు తెరవమ్మా. దేవకి మేడం, మీరేంటి మేడం ఇక్కడ? హలో సార్, మా మెయిడ్ అబ్బాయికి తలకి దెబ్బ తగిలితే వచ్చాం. డాక్టర్ గారు బ్లడ్ ఎక్కించాలంటే మా అమ్మాయి ఇస్తానంది. కానీ సడన్ గా ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది. మీరేం కంగారు పడకండి మేడం, నేను చూస్తాను మేడం. ప్రాబ్లం ఏమీ లేదు. బీపీ పెరగడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది. బీపీ ఉన్నప్పుడు బ్లడ్ తీయడం మంచిది కాదు. అయినా ఏ బాబుకి దెబ్బ తగిలింది? దేవకి మేడం తాలూకంటే మనం ఎంత కేర్ తీసుకోవాలి? మేడం, మీరేం కంగారు పడద్దు. పదండి, బాబు కండిషన్ ఎలా ఉందో చూద్దాం. మీరు చూస్తూ ఉండండి. ఓకే డాక్టర్. అవును, ఈ బాబు రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చాయి డాక్టర్. రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి? ఇదిగోండి డాక్టర్. అదేంటి డాక్టర్, ఈ బాబుకి బ్లడ్ అవసరం లేదు కదా, ఎందుకు బ్లడ్ ఎక్కించాలన్నారు? అంటే బ్లడ్ పోయింది కదా డాక్టర్, ఒక యూనిట్ బ్లడ్ ఎక్కిస్తే బెటర్మెంట్ అవుతుందేమోనని. అవసరం లేదు.
ఈ బాబుకి ఏ ప్రాబ్లం లేదు. అనుకోకుండా జరిగిన షాక్కి స్పృహ తప్పి పడిపోయాడు అంతే. అమ్మా, గాయత్రి గాయత్రి లేమా? గాయత్రి ఏమైందమ్మా? ఏమవ్వలేదు. నీకు కాస్త బీపీ పెరిగి కళ్ళు తిరిగి పడిపోయావు. మరి బాబుకి బ్లడ్? బాబుకి బ్లడ్ అవసరం లేదు మేడం. బాబుకి ఎలా ఉంది డాక్టర్? బాబుకి ఏ ప్రమాదం లేదు మేడం. దెబ్బ తగిలిన షాక్లో స్పృహ తప్పి పడిపోయాడు. ఇంకా కాసేపట్లో స్పృహలోకి వస్తాడు. డోంట్ వరీ మేడం. థ్యాంక్ యూ డాక్టర్. మీ ప్లాన్ నుండి తప్పించుకోవడానికి నాకు బీపీ పెరిగేలా టాబ్లెట్ వేసుకున్నాను. ఈ సమస్య నుండి బయటపడ్డాను. నన్ను ఎంతలా అవమానించారో ఇప్పుడు చూడు మీ అంతు ఎలా చూస్తాను. ఇప్పుడు నీకు బానే ఉంది కదమ్మా? త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే అమ్మా, ఇప్పుడు బానే ఉంది. చూసావా మనోహర్, నేను ఎంత దురదృష్టవంతురాలను. అనుకోకుండా దేవుడికి మంచి అవకాశం ఇచ్చాడు. దాంతో సత్య నిజ స్వరూపం బయటపడుతుందని ఎంతగానో ఎదురు చూశాను. కానీ చివరి నిమిషంలో అంతా తలకిందులయ్యింది. సరే వదిలే రాదా, కానీ ఏనాటికైనా నిజం బయటపడక మానదు కదా. ఆ రోజు నీ చుట్టూ కమ్ముకున్న కారు మబ్బులు తొలగిపోయి వాతావరణం తేలిక పడుతుంది. అయినా సత్య ఎంతకైనా తెగిస్తుందని మనకి తెలుసు కదా. అలా అనుకుంటూ ఇంకా ఎంతకాలం ఇలా ఎదురు చూడాలో తెలియటం లేదు. మీ అబ్బాయికి ఏం కాలేదని తెలిసి కూడా ఈ రక్తం డ్రామా ఆడితే అయినా సత్య నిజ స్వరూపం బయటపడుతుందని నేను అడగగానే నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అవునమ్మా, మీ అబ్బాయికి ఎలాంటి రక్తం అవసరం లేకపోయినా నా ఫ్రెండ్ మనోహర్ అడిగాడని నేను కూడా రిస్క్ తీసుకున్నాను. కేవలం ఆ అమ్మాయి ద్వారా నిజం చెప్పించాలని. కానీ లాస్ట్ మినిట్లో సత్య బీపీతో పడిపోవడం, పెద్ద డాక్టర్ రావడంతో మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు మీ అబ్బాయికి ఎటువంటి ప్రమాదం లేదు. సారీ మనోహర్, మనం ఎంత ట్రై చేసినా అనుకున్నది జరగలేదు. నేను రాధ గురించి చెప్పి హెల్ప్ అడగగానే అర్థం చేసుకుని ఒప్పుకున్నందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలరా. అయినా టైం బాగాలేనప్పుడు మనం ఎంత ట్రై చేసినా వర్కౌట్ అవ్వదు. వదిలే. సరేరా, నేను వెళ్తాను. రాధమ్మా, ఎన్నో రోజుల నుంచి మిమ్మల్ని దేవకి మేడం ఇంట్లో చూస్తున్నాను. మిమ్మల్ని చూసినప్పుడల్లా మీరు నాకు పెద్దమ్మగారిలాగే అనిపించారు. పెద్దమ్మగారిలాగానే చిన్న పెద్ద తేడా లేకుండా అందర్నీ సమానంగా చూశారమ్మా మీరు. కానీ సత్యం అలా కాదు. తనను చూసినప్పుడల్లా నాకు అనుమానం వచ్చేది. నా కొడుక్కి ఎలాంటి ప్రమాదం జరగలేదని సంతోషంగా ఉన్నా మీరు అనుకున్నది జరగలేదని బాధగా ఉంది. మీ అబ్బాయికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటమే సంతోషం లక్ష్మి. ఆ సత్య విషయం నేను చూసుకుంటాను. దాని గురించి నువ్వింకా వదిలే. ఎందుకంటే సత్యకి ఈ విషయం నీకు తెలిసింది అని తెలిస్తే నీకు కూడా ప్రమాదం.
అందుకే ఇక నువ్వు ఈ విషయం మర్చిపో, సరేనా? సరేనమ్మా. సరే, నువ్వు బాబు దగ్గరికి వెళ్ళు. అలాగేనమ్మా. సరే. మహారాణిలా ఉండాల్సిన నువ్వు ఇలా నాకు సేవలు చేస్తూ నర్సులా నీ జీవితాన్ని అంకితం చేస్తావా? నేను నీకేమిచ్చాను గాయత్రి? ఎందుకింత సేవలు చేస్తున్నావు? కనీసం నీ పట్ల ప్రేమ ఆప్యాయత ఏమీ చూపించలేదు నేను. ఎప్పుడూ నిన్ను అపార్థం చేసుకుని అవమానించాను. అయినా నువ్వు నా పట్ల ఇంత ఆపేక్ష చూపిస్తున్నావంటే నువ్వు ఎంత మంచిదానివి. నీలాంటి మంచి మనిషికి దేవుడు ఎందుకు ఇన్ని కష్టాలిచ్చాడు? భగవంతుడా, నన్ను నా మనవరాలతో ఎక్కువ కాలం ఉంచకపోయినా పర్వాలేదు. నా నోటితో రాధే నా మనవరాలు అని చెప్పి 2 గంటలు తనతో హాయిగా గడిపినా పర్వాలేదు. ఆ తర్వాత నన్ను తీసుకెళ్ళు. ఈ ఒక్క కోరిక తీర్చు తండ్రి. ఏంటి నానమ్మా, ఏదో ప్లాన్ చేసుకుంటున్నట్టున్నావు? ఆ ప్లాన్ ఏంటో నాకు చెప్పొచ్చు కదా? ఓహో, నీకు బాగైపోయి నువ్వు నిజాన్ని అందరి ముందు చెప్పి ఈ సత్యని బయటికి గెంటేశాక నాతో ఎలా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నావా? నువ్వు నన్ను ఇంతకు ముందు ఎంత టార్చర్ పెట్టావో గుర్తుంది కదా? అంతకు 2 నిన్ను ప్రేమిస్తాను. ఎలా తట్టుకుంటావో నేను చూస్తాను. ఈ మాటను పట్టుకొని బామ్మ ముందు ప్రేమ గురించి టాపిక్ తీసుకురావాలి. అప్పుడు రాధ ఎలా బయటపడదో నేను చూస్తాను. మీరిద్దరూ ప్రేమించుకుంటే మరి నా పరిస్థితి ఏంటి? నన్ను ప్రేమించవా మరి? ఓహో, తెలివితేటలు చూపిస్తున్నావా? ఛీ, నిన్నెవరు ప్రేమిస్తారు? చీనా? అంత మాట అన్నావేంటి? మరి లేకపోతే ఏంటి? నాన్నమ్మ నాకు మధ్యలో నువ్వెందుకు? నువ్వు జస్ట్ ఉన్నావు అంటే ఉన్నావు అంతే. నాది నాన్నమ్మది ప్యూర్ లవ్. నాది ప్యూర్ లవ్వే. నీ ప్యూర్ లవ్ ని నీ దగ్గర పెట్టుకో. నాకిప్పుడు అంత తీరిక లేదు. ఇప్పుడు నేను మా నాన్నమ్మతో లవ్ లో పడిపోయాను. అమ్మ దొంగ, కావాలనే నన్ను ఇరికించాలనే ప్లాన్ చేశావా? మాయక్కిలాడివే నువ్వు. ఇలాగే అన్యోన్యంగా నా ఆయుష్ కూడా పోసుకునే ఆనందంగా ఉండండి. నాకు విషయం తెలిసింది నాన్నమ్మ. ఈ రోజు ఆ సత్య బండారం మొత్తం బయట పెట్టే పరిస్థితి వచ్చింది. కానీ కొంచెంలో జస్ట్ మిస్ అయింది. నాన్నమ్మ, నేను నీకు మొత్తం క్లియర్ గా చెప్తాను, విను. అయ్యో, ఏమైంది? అమ్మగారు, ఏమైంది లక్ష్మి? స్టోర్ రూమ్ క్లీన్ చేస్తుంటే బాబుకి దెబ్బ తగిలిందమ్మా. బాబుకి బ్లడ్ బాగా లాస్ అయింది మేడం. బి పాజిటివ్ బ్లడ్ కావాలి, మన దగ్గర లేదు. మా గాయత్రి గారిది బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్. తన బ్లడ్ ఎక్కిస్తే సరి. నువ్వు ఈ రోజు ఆ బాబుకి బ్లడ్ ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు అబద్ధపు గాయత్రివని అందరికీ అర్థమవుతుంది. అలా మన పని మనిషి లక్ష్మి కొడుక్కి బ్లడ్ అవసరం లేకపోయినా ఈ సత్య బ్లడ్ ఇచ్చేలా చేసి అలా తన బ్లడ్ నా బ్లడ్ ఒకటి కాదని ప్రూవ్ చేద్దామని చాలా ట్రై చేశాము. కానీ లాస్ట్ మినిట్లో పెద్ద డాక్టర్ గారు రావటం వలన మొత్తం నాశనమైంది. లేదంటే ఈరోజు ఈ దొంగ మనవరాలి జాతకం మొత్తం బయటపడేది.
అంటే పని మనిషి కొడుక్కి నిజంగా బ్లడ్ అవసరం పడలేదా? ఇదంతా ఈ రాధ ఆడిన డ్రామానా? నేను తెలివిగా స్పృహ తప్పినట్టు నటించి తప్పించుకున్నాను గాని లేదంటే అమ్మో తలుచుకుంటేనే భయంగా ఉంది. అయినా నువ్వేం కంగారు పడుకున్నానమ్మా. నువ్వు ఆరోగ్యంగా లేచేలోపు ఆ సత్య నిజ స్వరూపాన్ని బయటపెట్టి నీకు గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేస్తాను. ఆ సత్యని మాత్రం వదిలిపెట్టకుండా జైలుకి పంపిస్తాను. తన పాపం పండే రోజు తొందరలోనే ఉంది నానమ్మా. ఆ సత్యని పంపించే కాన్సంట్రేషన్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అనే విషయం మీద దృష్టి పెడితే 10 నిమిషాల్లో నాకొచ్చి నన్ను ప్రేమిస్తున్నానని చెప్తావు. నీకు ఈ విషయంలో మాత్రం ఆలోచించడానికి టైం ఉండదు. కానీ టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు రాదా. నాకు టైం వచ్చినప్పుడు నీ మనసులో నా మీద ప్రేమ ఎలా చెప్పిస్తానో చూడు. ఈ రాత కనుక ఇంకా ఇక్కడే ఉంటే ఏదో ఒక రోజు నా పీక తెగేలా చేస్తుంది. ఏదో ఒక రకంగా ప్లాన్ చేసి ముందు ఈ రాధని ఇక్కడి నుంచి పంపించేయాలి. లేదంటే ఈ రాధ టక్కుటమార విద్యలకు ఏదో ఒక రోజు బలైపోతాను. ఈరోజు ఎలాగైనా రాధ మనసులో నా మీద ఉన్న ప్రేమని బయట పెట్టేలా చేయాలి. లేదంటే ఈ లవ్ ఫీవర్ నాకు తగ్గేలా లేదు. శ్రీ మనోహర్ స్టార్ట్ చేయరా. హలో ఏంట్రా, ఏంటి సడన్ గా సంబంధం అని కాల్ చేసావు? హే అవునా, అదే అంతేలేరా. కొన్నిసార్లు మన జీవితంలో అనుకోకుండా అలా జరిగిపోతూ ఉంటాయి. ఏమో ఎవరికి ఎవరు రాసి పెట్టాడో ఆ దేవుడు. అన్నీ కలిసి వస్తే అనుకున్న సంబంధం అలా అరగంటలో ఓకే అయిపోతుంది. అందుకే అంటారు పెద్దలు, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదని. ఏంటి ఏదో పెళ్లి సంబంధం అంటున్నాడు, కళ్యాణం అంటున్నాడు, ఏమై ఉంటుంది? సర్లే, నేను నెక్స్ట్ వీక్ హైదరాబాద్ వచ్చేది ఉంది. అప్పుడు వెళ్ళి అమ్మాయిని చూద్దాంలే. సరే ఉంటా, బాయ్. ఓకే. ఏంటో అసలు సంబంధం చూసారంట, ఏంటో. ఫోన్లో మాట్లాడిన దాని గురించి చెప్తాడనుకుంటే ఏం మాట్లాడటం లేదేంటి? అయినా నాకెందుకు, నేనేమైనా మనోహర్ని ప్రేమిస్తున్నానా ఏంటి? అరే అసలు టాపిక్ ఏం మాట్లాడట్లేదేంటి? ఏంటి మనోహర్, ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ పెళ్లి సంబంధం, పెళ్లి చూపులు అంటున్నావు? ఏంటి విషయం? హో అదా, నా ఫ్రెండ్ పద్మ అని. అదే పద్మారావు అని చెప్పాను కదా, అదే హైదరాబాద్లో ఉంటాడు. వాళ్ళ పేరెంట్స్కి నేనంటే చాలా ఇష్టం. నాకేమో వెనక ముందు ఎవరూ లేరు కదా, అందుకే వాళ్ళేదో సంబంధం చూశారంట. ఆ విషయం మాట్లాడడానికి ఫోన్ చేశాడు. ఆ అమ్మాయి ఎలా ఉంటుందంట? అమ్మాయి చాలా బాగుంటుందంట. ఒక్కసారి నేను జస్ట్ అలా వెళ్ళి ఓకే అంటే మిగతా ఫార్మాలిటీస్ అన్ని వాళ్ళే చూసుకుంటారంట. అందుకనే త్వరగా రమ్మంటున్నారు. అంటే పెళ్లికి రెడీ అయిపోయావు అన్నమాట. మరేం చేయమంటావు రాదా, నాళ్ళని ఇలా బ్యాచులర్గా ఉండమంటావు చెప్పు. పెళ్లి చేసుకున్నాను అనుకో, నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది. తర్వాత పిల్లలు,
వాళ్ళ చదువులు, బాధ్యతలు, బంధాలు, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఫు, అవన్నీ నేను కూడా అనుభవించాలి కదా రాధా. ఓహో, అప్పుడే పిల్లలు బాధ్యతల వరకు వెళ్ళిపోయావన్నమాట. తప్పదు కదా రాధా, మనల్ని నమ్ముకొని వచ్చిన అమ్మాయిని మనం బాగా చూసుకోవాలి కదా. హ, ఇప్పుడు చూడు, మనిద్దరం పెళ్లి కాకపోయినా పెళ్ళైనట్టు నటించట్లా. కనీసం మనిద్దరం ప్రేమికులం కూడా కాదు కదా. మనదే గనక ప్రేమ అయి ఉంటే మనం ఒరిజినల్గా పెళ్లి చేసుకునే వాళ్ళం. మన ఇద్దరి మధ్య అలాంటిది ఏమైనా ఉందా? లేదు కదా, అందుకే నాకు తప్పట్లేదు. ఆ అమ్మాయి అందంగా ఉంటే పెళ్లి కొప్పుకుంటావా? ఎందుకు ఒప్పుకోను? ఎవరికి మాత్రం అందమైన భార్యగా రావాలనే కోరిక ఉండదు. అందం ఉంటే సరిపోతుందా? మంచిదై ఉండాలి కదా. ఈ మంచితనం అనేది చూడగానే కనిపించదు కదా రాదా. ఏంటి పూజారి గారు మీరనేది? నా సమస్యకి దారుందా? ఎవరో మహాత్ముడు ఎక్కడున్నాడు? మన గుడి వెనుక గుహలో ఒక సాధువు కూర్చున్నాడమ్మా. ఆ మహానుభావుడు గనక నీ సమస్యను అర్థం చేసుకున్నట్టయితే నీ అంత అదృష్టవంతరాలు లేరమ్మా.